you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. 1 minute, madam. Daughter. My ammaki no issues. She's perfectly fine and happy and healthy now. My amma, she is a singer. She is doing her LLB and also doing her PhD. So Danvalla, she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Okay, namaste. My name is Daya Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. My ammaki no issues. She's perfectly fine and happy and healthy now. My amma, she is a singer. She is doing her LLB and also doing her PhD. So Danvalla, she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. She had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in general life stress. Please do not manipulate any information. Our family is perfect. హాస్పిటల్లో ప్రెజెంట్ కల్పన కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తనకు సంబంధించి ఇటు ఆత్మహత్య యత్నం తన పెద్ద కూతురు విషయంలో జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. తన పెద్ద కూతురుని కేరళ నుండి హైదరాబాద్కు వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి చేసుకోవాలంటూ కూడా అడిగే క్రమంలో తన కూతురు నో చెప్పినందుకు తాను మనస్తాపానికి చెంది ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తన పెద్ద కూతురు ఇటు కేరళ నుండి హైదరాబాద్కి అయితే వచ్చారు. హైదరాబాద్కు వచ్చి తన అమ్మ దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ఇటు పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అసలు తను ఏమంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. My name is Daya Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. My ammaki no issues. She's perfectly fine and happy and healthy now. My amma, she is a singer. She is doing her LLB and also doing her PhD. So Danvalla, she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. She had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyyudu. Everything is perfect and my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet. రైట్, హాస్పిటల్లో ఇటు కల్పన కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే తనకు సంబంధించి ఆత్మహత్య యత్నం తన పెద్ద కూతురు విషయంలో చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తన పెద్ద కూతురుని కేరళ నుండి హైదరాబాద్కు వచ్చి చదువుకోవాల్సిందిగా కల్పన కోరడంతో ఇటు తన పెద్ద కూతురు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. తాను కేరళలోనే ఉండి చదువు పూర్తి చేస్తాను అని చెప్పడంతో కొన్ని రోజులుగా ఈ గొడవ జరుగుతున్నట్టు, అయితే దీనికి సంబంధించి ఇటు కల్పన మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. అందువలనే ఇటు టాబ్లెట్స్ ఎక్కువ స్థాయిలో మింగేసినట్టుగా ఆత్మహత్య యత్నం దీనికి సంబంధించి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ తన కూతురు దియా ప్రసాద్ మాత్రం ఆత్మహత్యకి తనకు ఈ రీజన్స్ కి ఎటువంటి సంబంధము లేదు, అసలు ఇది ఆత్మహత్య కాదు, కేవలం తాను ఓవర్ డోసేజ్ కారణంగానే తాను స్పృహ కోల్పోయింది తప్పితే ఇది సూసైడ్ కాదు, సూసైడ్ లాగా చిత్రీకరించద్దు అంటూ కూడా దియా ప్రసాద్ కల్పన కూతురు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి హాస్పిటల్లో సింగర్ కల్పన అయితే కోలుకుంటున్నారు. నిన్న మనం చూసాము 2 రోజుల నుండి తలుపులు తెరవకుండా ఉండే దానివల్ల ఇటు పక్కన ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు అటు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆవిడ్ని చూసి ఇమీడియట్ గా కూడా హాస్పిటల్ కి తీసుకువెళ్లటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత నిద్ర మాత్రలు ఎక్కువగా మింగటం వల్లే ఈ సిచ్యువేషన్ వచ్చినట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే తేలింది. ప్రెసెంట్ తన కూతురు మాట్లాడుతూ కూడా అసలు ఇది సూసైడ్ కాదు, జస్ట్ మాత్రలు ఓవర్ డోసేజ్ మాత్రమే అంటూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, కూతురు మాట్లాడుతూ కూడా క్లియర్ గా ఇటు కేరళ నుండి తాను రాకపోవడానికి ఈ సూసైడ్ అటెంప్ట్ కి అసలు సంబంధమే లేదు, అసలైతే ఇది సూసైడ్ అటెంప్టే కాదు అని అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు?
సార్ తాజ్ మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు కల్పన ఆత్మహత్య యత్నానికి కావచ్చు, ఇటు అపస్మార స్థితిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణానికి సంబంధించిన విషయంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఇటు భర్త ప్రసాద్ ప్రభాకర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో స్టేట్మెంట్ రికార్డ్ సందర్భంలో కూడా ఇటు కూతురు మొదటి భర్త ఈ కల్పన పెద్ద కూతురుతో కొన్న చిన్న చిన్న గొడవలు, ఎందుకంటే ఇటు దయా ప్రసాద్ ప్రభాకర్ గా చెప్తున్నటువంటి తన పెద్ద కూతురు కేరళలో ఎడ్యుకేషన్ కొనసాగుతుంది. అయితే కేరళలో చదువుకుంటున్నటువంటి తనను హైదరాబాద్ రమ్మని పలుమార్లు ఇటు కల్పన రిక్వెస్ట్ చేసినా కూడా తను మాట వినడం లేదు. రీసెంట్ గా ఆమె కేరళ వెళ్ళినప్పుడు కూడా ఈ విషయంలో కొంత డిస్టర్బ్ జరిగింది, కొన్ని చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి ఇదే అంశానికి సంబంధించి కూడా పోలీసుల స్టేట్మెంట్ లో ఇటు భర్త ప్రభాకర్ తో పాటుగా ఇటు కూతురు కూడా పోలీసుల స్టేట్మెంట్ లో కూడా ఈ విషయాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆమె కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య యత్నం అనేది కాదు, ఆమె అపస్మారక స్థితిలోకి అన్కాన్షియస్ లోకి వెళ్ళింది. డాక్టర్ల సూచనల మేరకే ఇటు మెడిసిన్ నిద్ర మాత్రలు కూడా తీసుకుంది, అది కొంచెం ఓవర్ డేస్ కావడం వల్లనే ఇది జరిగింది. తన తల్లి తిరిగి ఆరోగ్యంతో నిలకడగానే ఉంది, బయటికి కూడా త్వరలో వస్తుందని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ పోలీసుల దర్యాప్తు విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు భర్త ప్రసాద్ ప్రభాకర్ తో పాటుగా దయా ఆమె పెద్ద కూతురుకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు చేస్తున్న కొద్దిసేపటి క్రితం కల్పన స్టేట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి. అయితే ఈ సందర్భంలో ఆత్మహత్య యత్నం అయితే కాదు, ఆమె ఓవర్ డోస్, ఎందుకంటే నిద్ర మాత్రలు రెగ్యులర్ గా తీసుకున్నటువంటి జాల్ ఫ్రెష్ అనే టాబ్లెట్ ని రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ టాబ్లెట్